హలో ఫ్యామిలీ, ఈరోజు మీకోసం ఆంధ్ర స్టైల్లో స్పైసీగా గుమగుమలాడే చికెన్ మసాలా గ్రేవీ తీసుకొచ్చాను. తక్కువ టైంలో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. వెల్కమ్ టు తెలుగు లైఫ్ స్టైల్స్. ఇది మీ సౌమ్యాస్ కిచెన్. చికెన్ మ్యారినేషన్. ముందుగా హాఫ్ కేజీ ఫ్రెష్ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకోండి. బోన్ లేదా బోన్లెస్ ఇది మీ ఇష్టం. ఇప్పుడు చికెన్ను మ్యారినేట్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు కారం, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ థిక్ కర్డ్ అంటే గట్టి పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం. ఇవన్నీ చికెన్కి బాగా పట్టించి 30 నిమిషాల నుంచి గంట వరకు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇప్పుడు ఈ కర్రీకి అసలు రుచిని ఇచ్చే మసాలా రెడీ చేద్దాం. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 4 నుంచి 5 ఎండుమిర్చి వేసి లైట్గా రోస్ట్ చేయండి. మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుంది. తర్వాత కొద్ది ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంతే, మన సీక్రెట్ మసాలా రెడీ. కర్రీ ప్రిపరేషన్. ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలైంది. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడయ్యాక ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసి 10 నుంచి 15 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. చికెన్ నుంచి వచ్చే స్మెల్కే నోరూరిపోతుంది. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలపండి. 2 నిమిషాలు వేగిన తర్వాత అవసరమైనంత నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించండి. చివరిగా 2 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి మరో నిమిషం ఉడికించండి. నూనె పైకి తేలడం మొదలైతే మన ఆంధ్ర చికెన్ మసాలా గ్రేవీ సూపర్గా రెడీ అయినట్లే. పైగా కొత్తిమీర చల్లి గార్నిష్ చేస్తే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. అంతే, మన ఆంధ్ర చికెన్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటివి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్ బాయ్.